ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమ. మనం అంటే ఒక వారం చెప్పుకోలేదు. దేహాన్ని భౌతికము అని స్పష్టంగా చెప్పేటువంటి విషయాన్ని ఒక వారం క్రితం 15 రోజుల క్రితం చెప్పుకున్నాం. అయితే ఆ విషయంలో దేహం భౌతికం అని స్పష్టంగా చెప్పడం అయిపోయిన తరువాత స్థూల మధ్యమాంశాలు కారణానుసారిగా ఉన్నాయి. అంటే తేజస్సుని అనుసరించి, అలాగే నీళ్లను అనుసరించి, పృథివీ అన్నాన్ని అనుసరించి స్థూల మధ్యమాంశాలు కనిపిస్తున్నాయి. రక్తము, మాంసము, మజ్జ, అస్థి మొదలైనటువంటివన్నీ కూడా మనకి ఆ కారణముల యొక్క కార్యములే అని స్పష్టంగా తెలియబడుతున్నాయి. కానీ సూక్ష్మాంశాలైనటువంటి మనస్సు, ప్రాణము, వాక్కు ఆ కారణములను అనుసరిస్తున్నాయా అని స్పష్టంగా తెలియబట్టం లేదు. ఆ తెలియబడటాన్ని చెప్పడం కోసం ప్రారంభిస్తున్నారు. స్థూలే చ మధ్యమే భాగే కారణానుగతి స్ఫుట ధీ ప్రాణవాక్షు సందేహే దధి దృష్టాంతో అనుదతు. స్థూలాంశములు మధ్యమాంశముల యందు కారణములైనటువంటి తేజో, అప్పు, అన్నముల తత్వాలు స్పష్టంగా తెలియబడుతున్నాయి. అంటే పృథివీ అన్నం, దీంట్లో స్థూలాంశం మలం, మధ్యమాంశం మాంసం, సూక్ష్మాంశం బుద్ధి. ఆ స్థూలాంశము మధ్యమాంశము స్పష్టంగా తెలియబడుతున్నాయి. కానీ బుద్ధి అనే వచ్చింది అని చెప్పలేకపోతున్నాం. అలాగే నీరు స్థూలాంశం మూత్రం, అలాగే మధ్యమం రక్తం. ఈ రెండు అందరికీ అర్థం అవుతున్నాయి. మూడోది సూక్ష్మాంశం ప్రాణం, నీటికి ప్రాణానికి ఏమిటి సంబంధం చెప్పలేకపోతున్నాం. అలాగే తేజస్సులో స్థూలాంశం అస్థి, మధ్యమాంశం మజ్జ, ఈ రెండు సరిపోతాయి. సూక్ష్మాంశం వాక్కు, తేజస్సుకి వాక్కి సంబంధం ఏమిటి చెప్పలేకపోతున్నాం. అయితే కారణమైనటువంటి త్రివృత్కృత తేజో అప్ప అన్నములందు స్థూల భాగములు, మధ్యమ భాగములు కారణ లక్షణాలైనటువంటి భౌతికత్వం కలవిగా స్పష్టంగా మనకి తెలియబడుతున్నాయి. కానీ సూక్ష్మ భాగాలైనటువంటి మనస్సు అంటే బుద్ధి, ప్రాణము, వాక్కులు, వాటి కారణాలైనటువంటి అన్నమునకు కానీ, జలానికి కానీ, తేజస్సు కానీ సంబంధాన్ని స్పష్టంగా తెలియబట్టం లేదు. స్థూలేచ స్థూలమందు, మధ్యమే భాగే మధ్యమ భాగమందు, కారణానుగతి కారణములైనటువంటి తేజస్సు యొక్క, అప్పు యొక్క, అన్నము యొక్క అనుసరించుట స్ఫుట స్పష్టము. ధ్రీ ప్రాణవాక్షు అంటే బుద్ధి, మనస్సు, ప్రాణము, వాక్కులందు సందేహో సందేహం కలిగితే దధి దృష్టాంతత పెరుగును దృష్టాంతంగా చూపించి, అంటే ఉదాహరణగా చూపించి అనుదత్ ఆ సందేహాన్ని పోగొట్టారు. అంటే పెరుగులో నెయ్యి ఏ విధంగా ఉన్నాదో, నెయ్యిలో పెరుగు లక్షణం ఏ విధంగా ఉన్నాదో ఆ విధంగానే తేజో అబన్నముల యొక్క లక్షణములు వాక్కునందు, ప్రాణమునందు, అలాగే మనస్సునందు ఉన్నాయి అని చెప్పాలి. ఆ ఉదాహరణని మనకి ఇక్కడ పట్టుకొని వస్తున్నారు. ఘృతే విలీనో దధ్యంశో అనుగతో భాతిన స్ఫుట తథాపి దధికార్యత్వం విద్యతే సర్వసమ్మతం. లోకల్లో నెయ్యి ఉన్నది, నెయ్యిలో పెరుగున్నది అంటే ఆవిడైనా నమ్ముతాడా? నెయ్యి కొన్నవాడు ఏమండి ఇది పెరుగుతో తయారైనటువంటిదండి అని అంటే ఆవిడికి తెలియదు, దాంట్లో పెరుగు కనిపించదు. ఘృతే విలీన దధ్యంశ అనుగతో భాతిన స్ఫుట. ఘృతే నెయ్యి యందు విలీన లీనమైనటువంటి కలిసిపోయినటువంటి దధ్యంశ పెరుగు యొక్క భాగము అనుగత కలిసి ఉండుట నస్ఫుట స్పష్టంగా తెలియదు. ఏమండి నెయ్యి అమ్మినటువంటి వాడిని
ఏమంటే దీంట్లో పెరుగు ఎక్కడున్నదో చూపించండి అంటే వారికి తెలియదు. ఎందుకంటే నెయ్యిలో పెరుగు ఎక్కడున్నదండి, కనిపించడం లేదు, అది స్పష్టంగా తెలియబట్టడం లేదు. తథాపి అయినప్పటికీ దధికార్యత్వం, పెరుగునకు నెయ్యి కార్యము అనేటువంటిది సర్వసమ్మతం, అందరూ అంగీకరించేటువంటిదిగా విద్యతే, తెలియబడుతున్నది. ఏమంటే నెయ్యి ఎలా వచ్చిందండి అంటే పెరుగు నుంచి వచ్చిందండి. పెరుగుని చిరికామండి, వెన్న వచ్చిందండి, వెన్నని కాచామండి, నెయ్యి వచ్చిందండి. ఏమంటే నెయ్యిలో పెరుగు ఎక్కడ ఉన్నదండి, ఎవడు చూపించలేడు. కానీ పెరుగుని చూపించలేకపోయినప్పటికీ పెరుగు నుండి నెయ్యి వచ్చింది అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే పెరుగు లక్షణం నెయ్యిలో ఉన్నట్టుగానే నెయ్యి పెరుగు నుండి వచ్చింది అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా కారణాలైనటువంటి తేజస్సు నుండి వాక్కు, నీళ్ల నుండి ప్రాణము, అన్నము నుండి మనస్సు వచ్చేయి అని మనం గుర్తించాలి. ఇది ఉదాహరణ. అంటే పెరుగు లక్షణం నెయ్యిలో ఉన్నట్టుగా అలాగనే ఈ తేజస్సు, అప్పు, అన్నముల యొక్క లక్షణము ఆ వాక్కునందు, ప్రాణమునందు, మనస్సునందు ఉన్నాయి అని మనం తెలియాలి. తథా మన ప్రాణవాచాం భవత్వే అన్నాదికార్యత అతీంద్రియత్వాత్ ప్రత్యక్షాకారణానుగతిర్నహి. లోకంలో అన్ని ప్రత్యక్షంగా తెలియబడవండి, కొన్నిటిని పరోక్షంగా తెలుసుకోవాలి, అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటాం, కొన్నిటిని ఉపమా ప్రమాణంతో తెలుసుకుంటాం, కొన్నింటిని వాక్ ప్రమాణంతో, శబ్ద ప్రమాణంతో తెలుసుకుంటాం. అంటే వేదాంతంలో శబ్దమే ముఖ్యమైనటువంటి ప్రమాణం. నాకు కనిపించేటట్టుగా చూపించండి, నాకు చెప్తే, నాకు కనిపిస్తే నేను నమ్ముతాను అంటే వేదాంతంలో అన్నీ కనిపించవు, కనిపించి ఏది ఉండదు, కనిపించకుండా ఉన్నటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అక్కడ చెప్తున్నాం తథా అదే విధంగా మనః ప్రాణవాచకం, మనస్సు అంటే బుద్ధి, ప్రాణము, వాక్కుల యొక్క అన్నాదికార్యత, అన్నాదులకు కార్యములు అనేటువంటిది భవతు అగుచున్నది. అంటే మనస్సు అన్నము నుండి పుడుతున్నది, ప్రాణము నీళ్ల నుండి పుడుతున్నది, వాక్కు తేజస్సు నుంచి పుడుతున్నది. ఇది కనిపించదండి. అతీంద్రియత్వాత్, తేజో అప్ప అన్నములకు మనోప్రాణవాక్కులు కార్యములు అనేది ఇంద్రియ గోచరం కాదు. ఏమంటే నా కళ్ళతో నేను చూస్తే నమ్ముతానండి, కనిపించదండి. నెయ్యి కొట్టు వాడి దగ్గరికి వెళ్ళి నాకు దీంట్లో పెరుగుని చూపించు అంటే వాడేం చూపెడతాడండి, వాడు చూపించలేడు కదా. అలాగనే ఏమండి అన్నంలో బుద్ధి ఎలా ఉంటుందండి, అన్నం నుండే బుద్ధి వచ్చింది, అన్నం నుండి బుద్ధి వచ్చినప్పటికీ కూడా బుద్ధిని పట్టుకొని దీంట్లో అన్నం ఎక్కడున్నదో చూపించు, అన్నం ఎక్కడున్నదో చూపించంటే కనిపించదు. అలాగే ప్రాణం నీళ్ల నుంచే వచ్చింది, కానీ ప్రాణాన్ని పట్టుకొని నాకు నీళ్లు కనిపించాలి, నీళ్లు కనిపించాలంటే కనిపించవు. అలాగే తేజస్సు నుండే మాట వచ్చింది, అయినప్పటికీ మనం తేజస్సులో, వాక్కులో తేజస్సును చూపించు అంటే కుదరదు. అది మూడు కూడా అతీంద్రియత్వాత్, తేజో అప్ప అన్నములకు మనోప్రాణవాక్కులు కార్యములు అనేటువంటిది ఇంద్రియ గోచరం కాదు కనుక కారణానుగతి, కారణములైనటువంటి తేజో అబన్నములను మనోప్రాణవాక్కులు అనుగమించడం ప్రత్యక్షముగా నహి అగుటలేదు, మనకు ఎదురుకుండా తెలియటం లేదు. అంటే నెయ్యి పెరుగునకు కార్యమైన కారణమైనటువంటి పెరుగు లక్షణం నెయ్యిలో కనిపించినట్టుగానే తేజో అబన్నములు వాక్కులకు కారణాలైనప్పటికీ కూడా మనఃప్రాణవాక్కులలో తేజస్సు, అప్పు, అన్నముల యొక్క లక్షణములు ప్రత్యక్షముగా కనిపించటం లేదు. దధ్న సౌమ్య మధ్యమానస్యో అణిమాస ఊర్ధ్వముదీక్షత తత్సర్పి భవతి. అంటే పెరుగు చిలక పడితే దాని మీద వెన్న వస్తుంది, అదే నెయ్యి. చిలకబడినటువంటి పెరుగులో వెన్న మీదకు తేలుతుంది కదా, అదే విధంగా ఏవమేవ ఖలు సౌమ్య అన్నస్య అశమానస్య యో అణిమా స ఊర్ధ్వ సముదీషతి తన్మనో భవతి. తినబడినటువంటి అన్నంలో ఉన్నటువంటి సూక్ష్మ భాగమే బయటకు వస్తుంది, అదే బుద్ధి, అదే మనస్సు, అదే సూక్ష్మ భాగము. తేజస్సు యొక్క సూక్ష్మ భాగము, నీటి యొక్క సూక్ష్మ భాగము ప్రాణము,
తేజస్సు యొక్క సూక్ష్మ భాగము వాక్కు. అన్నమయగుం సౌమ్య మన ఆపోమయ ప్రాణస్తేజోమయీతి భాగితి. చాందోగ్యంలో మంత్రాల్లో అన్నమయం సౌమ్య మనః, మనస్సు అనేటువంటిది అన్నమయం. అంటే అన్నము మీదకి తేలితే అది మనస్సు అవుతున్నది. అలాగే నీళ్లు బయటికి తేలితే అది ప్రాణం అవుతున్నది. తేజస్సు బయటికి తేలితే అది వాక్కు అవుతున్నది అని మనస్సు అన్నమయము, ప్రాణము ఆపోమయము, వాక్కు తేజోమయం అని చెప్పారు. అంటే దేహం భౌతికమే అని గుర్తించాలి. అంటే దేహం పంచభూతాల నుండే ఏర్పడ్డాది. బాహ్య దృశ్యములే కాదు, దేహము కూడా భౌతికమే అని మనం తెలుసుకోవాలి. నిత్య ద్రవ్యం మనః నాన్న కార్యమిత్యాహ తార్కిక సయేషోంగార దృష్టాంతద్వారేణ ప్రతిబోధ్యతే. ఇక్కడ ఒక పూర్వపక్షాన్ని, దానికి సిద్ధాంతాన్ని చెప్తున్నారు. మనః మనస్సు నిత్య ద్రవ్యం, నిత్యమైనటువంటి ద్రవ్యం. నా అన్న కార్యం, మనస్సు అన్నమునకు కార్యము కాదు. అంటే ఆ మనస్సు అనేటువంటిది అన్నం అనేటువంటి కారణం నుండి పుట్టటం లేదు. ఇత్యాహ తార్కిక. ఈ విధంగా తార్కికులు అంటారు, తర్కం మాట్లాడేటువంటి వాళ్ళు అంటారు. సహా అతడు ఏష అంగార దృష్టాంత ద్వారేణ, లోకంలో ప్రసిద్ధమైనటువంటి నిప్పు కణిక ఉదాహరణ ద్వారా ప్రతిబోధ్యతే, తెలిసేటట్లు చెప్పబడుతున్నాడు. వాడికి అర్థం కాలేదు. వాడికి ఏమిటి అర్థం కాలేదు? ఏమండి, నిత్య ద్రవ్యమైనటువంటి మనస్సు అన్నమునకు కార్యము కాదు అంటాడు తార్కికుడు. మనస్సు నిత్య ద్రవ్యము అంటాడు. కానీ నాయన, అన్నం అనేటువంటి దాని నుండే మనస్సు ఏర్పడ్డాదిరా. మనస్సు అనేటువంటిది వేరు విషయం కాదు. మరి నాకు ఎలా అర్థం అవుతుందండి అంటే, ఒక నిప్పు కణికని ఉదాహరణగా చెప్పి దీన్ని మనకు బోధిస్తున్నారు. యథా ఖద్యోతమాత్రేణ స్యాదంగార కాష్ట సంక్షయే కాష్టవృత్వోజ్వలత్వగ్ని తథా విద్యాన్మనోన్నయో. ఏమండి, ఇక్కడ యథా ఏ విధముగా ఖద్యోతమాత్ర అంగార స్యాత్, మిడుగురు పురుగంత నిప్పు కణిక మిగిలి ఉంటే కాష్ట సంక్షయే, కర్రలన్నీ కాలిపోయినా కూడా ఆ నిప్పురవ కాష్టవృత్తవు అగ్నౌ జ్వలతి, కాష్టవృత్తవు అగ్ని జ్వలతి, కర్రలతో కలిసి తిరిగి అగ్నిని మండింపజేస్తుంది. ఏమండి, మనం కర్రల పొయ్యిలు పూర్వం చూసేవాళ్ళం. అంటే వంట చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇటు అటు తిరుగుతూ ఇతరమైన పనులు చేసుకుంటూ ఉంటే ఆ కాస్త నిప్పు ఒకటో రెండో బొగ్గులుండి మిగతా అంతా ఆరిపోయేది. మళ్ళీ వాళ్ళు వాటిని ఆ కర్రల దగ్గరగా పెట్టినట్టుగైతే ఆ కర్రలు మళ్ళీ అంటుకునేవి. అంటే అక్కడ మొత్తం నిప్పంతా ఉండక్కర్లేదు, ఒక మిడుగుడు పురుగంత నిప్పు కణిక ఉన్నా కూడా కర్రలన్నీ మళ్ళీ కాల్తాయి. అలాగే తథా విధముగా మనోన్నయోహ, మనస్సు అన్నముల సంబంధాన్ని తెలియాలి. నిప్పురవ కర్రలను మండిస్తుంది, అన్నశక్తి మనస్సును అంటే బుద్ధిని తిరిగి ప్రకాశింపచేస్తుంది. అంటే యథార్థంగా మనస్సు క్షీణించిపోయింది అనుకోండి, భోజనం లేకుండా ఉపవాస వ్రతంలో ఉన్నాడు, ఉంటే వాడి యొక్క శరీరం క్షీణించిపోయింది, వాడి బుద్ధి పనిచేయటం లేదు. వాడికి కాస్త అన్నాన్ని కానీ ఇచ్చినట్టుగైతే వాడు మళ్ళీ ఆ బుద్ధి పుంజుకుంటుంది. అన్నం స్వీకరించకపోతే బుద్ధి క్షీణిస్తుంది, తిరిగి అన్నాన్ని స్వీకరిస్తే బుద్ధి ప్రకాశిస్తుంది. ఎలాగైతే చిన్న నిప్పు కణికైనా కర్రల్ని మళ్ళీ మంట పెడుతుందో అలాగా త్యక్తే అన్నే పంచదశసు దీనేషు క్షీయతే మనః తేన స్మర్తున్న శక్యో భూత్ శ్వేతకేతుర్న కించన. మనం ఇక్కడ శ్వేతకేతువుకి ఆరునికి మధ్యని జరుగుతూ ఉన్నటువంటి కథను వింటున్నాం. వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? ఒరే 15 రోజుల పాటు తిండి మానేరా అన్నారు. తిండి మానేశాడు. తిండి మానేస్తే వాడిని పిలిచారు. ఏమరా, నీకు అన్ని వేదాలు వచ్చును కదా? వచ్చును. అయితే ఇప్పుడు నువ్వు ఋగ్వేదం చెప్పు అన్నారు. నాన్న గుర్తు రావడం లేదన్నాడు. యజుర్వేదం చెప్పు అన్నాడు. గుర్తు రావడం లేదు అన్నాడు. సామవేదం చెప్పు అన్నాడు. గుర్తు రావటం లేదు అన్నాడు. అంటే వీడు 15 రోజులు భోజనం చేయకపోయేసరికల్లా అన్నీ మర్చిపోయాడు, జ్ఞాపకం రావడం లేదు. ఒరే వెళ్ళి శుభ్రంగా ఓ రోజు భోజనం చేసిరారా అన్నాడు. వెళ్ళాడు, భోజనం చేసి వచ్చాడు. వాడికి మొత్తం అన్ని జ్ఞాపకం వచ్చాయి. అది విషయంగా పెట్టుకొని
ఇక్కడ మనకి చెప్తున్నారు. అన్నే త్యక్తే అన్నమును విడిచిపెట్టిన పంచదశసు దినేషు 15 రోజుల్లో మనస్సు క్షీయతే కృషించును. అంటే బుద్ధి మరి పనిచేయదు. శ్వేతకేతువు నకించిన ఏ కొద్ది మాత్రమును తేన 15 రోజులు అన్నం తినకపోవటం వలన స్మర్తం గుర్తుకు తెచ్చుకొనుటకు నశక్త భూత్ సమర్థుడు కాలేదు. అంటే 15 రోజులు భోజనం చేయకపోతే శ్వేతకేతువుకి ఏమీ గుర్తు రాలేదు. 15 రోజులు అన్నం మానేస్తే శ్వేతకేతువుకు ఋగ్వేద మంత్రాలు కానీ, యజుర్వేద మంత్రాలు కానీ, సామవేద మంత్రాలు కానీ ఏమీ గుర్తుకు రాలేదు. అన్నం తినకపోతే బుద్ధిశక్తి క్షీణించింది. కనుక అన్నం కారణము, బుద్ధి కార్యము అని మనం గుర్తించాలి. అన్నము కారణము, బుద్ధి కార్యము అని గుర్తించాలి. అన్నేన పుష్టే మనసి వేదాన్ సస్మార తక్షణాత్ అన్వయ వ్యతిరేకాభ్యాం మనోన్నయమయమిష్యతాం. అయితే 16 కళలు కలిగినటువంటి శరీరము కలిగినటువంటి వాడు 15 రోజులు భోజనం చేయకపోతే వేదాల్ని మరిచిపోయాడు. ఒక్కరోజు భోజనం చేస్తే వేదాలన్నీ గుర్తొచ్చాయి. అదే విధంగా అన్నేన పుష్టే మనసి అన్నము చేతను పుష్టిని పొందినటువంటి తక్షణాత్ వెంటనే మనస్సునందు వేదాన్ సస్మార వేదములను శ్వేతకేతువు తిరిగి గుర్తుకు తెచ్చుకోగలిగను. వేదాలన్నింటినీ శ్వేతకేతువు మళ్ళీ ఎలా గుర్తుకు తెచ్చుకున్నాడు? అన్నం తినగానే వాడికి గుర్తొచ్చాయి. అన్వయ వ్యతిరేకాభ్యాం అన్వయము వ్యతిరేకముల చేత మనస్సు అన్నమయమిష్యతాం అన్నమయంగా తెలియబడుతున్నది. మనస్సు అన్నమయము అని ఎలా చెప్తున్నావయ్యా అనంటే అన్వయ వ్యతిరేకముల చేతను. అన్వయం అంటే అన్నంతో సంబంధం ఉన్నప్పుడు బుద్ధి వృద్ధి పొందడం, మనస్సు వృద్ధి పొందింది. అన్నంతో సంబంధం ఉంటే అది అన్వయం. వ్యతిరేకం అంటే ఏమిటి? అన్నం లేనప్పుడు మనస్సు క్షీణించింది. ఈ 2 ధర్మాల వలన మనస్సు అన్నమయము అని మనకి తెలుస్తున్నది. బుద్ధి అన్నమయము. బుద్ధి అన్నమయము అని ఎలా మనకి తెలిసిందండి అని అంటే 15 రోజులు భోజనం చేయకపోతే గుర్తు రాలేదు. 16వ రోజు ఒక్కసారి భోజనం చేస్తే అన్నీ గుర్తొచ్చాయి. శ్వేతకేతు ఆ అన్నాన్ని తిన్న తరువాత తిరిగి వేదాలు చెప్పగలిగాడు కనుక అన్నముతో బుద్ధికి సంబంధం ఉంది అని గుర్తించాలి. ఈ విషయం చాందోగ్యం 6:7లో వివరించారు. షోడశకల సౌమ్య పురుష పంచదశాహ నిమాసీ 16 కళ్ళు ఉన్నటువంటి పురుషుడివి, అందులో 15 రోజులు నువ్వు భోజనం చెయ్యకయ్యా అన్నారు. నీళ్లు మాత్రమే త్రాగు అన్నారు. నీరు ప్రాణం కాబట్టి బతుకుతావు, నీళ్లు తాగు అన్నారు. ఆయన భోజనం మానేశాడు, 15 రోజులు అన్నం తినలేదు. అప్పుడు కిం బ్రవీమి భో, అయ్యా నన్ను ఏమిటి అడుగుతారు అన్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, సౌమ్య రుచ యజూని సామాంశి సహోవాచ, రుక్కులు చెప్పురా, సామాలు చెప్పురా, యజుస్సులు చెప్పురా అన్నారు. నవై ప్రతిభాతి, వాడన్నాడు నాకేం గుర్తు రావడం లేదు నాన్నగారు అన్నాడు. ఓ శ్వేతకేతు, రుక్కులు యజుస్సులు సామాలు చెప్పంటే నాకు గుర్తు రాలేదన్నాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి ఆరుని అడిగాడు, కొడుకైనటువంటి శ్వేతకేతుని చెప్పాడు. మహతోభ్యాహి తస్య ఏకో అంగారః ఖద్యోతమాత్ర పరిశిష్టస్యాత్తేన తతోపి నబహుదహేదేవం. ఓ శ్వేతకేతు, ఒక చిన్న నిప్పు రవ్వ కర్రల్ని కాల్చగలుగుతుంది కదా, ఆ విధంగానే షోడశ కళానాం ఏకో కళ అతి శిష్ట స్యాత్. 16 కళల్లో నువ్వు 15 రోజులు తినలేదు కాబట్టి ఒక్క కళ, ఆ ఒక్క కళ దాన్ని వేదాన్నానుభవసి, దానివల్ల నువ్వు వేదాలని పొందలేకపోయావు, వేదాలని గుర్తు తెచ్చుకోలేకపోయావు. సహాచాధిహ ఏనం ఉపససాద తంహ యత్కించ పప్రచ్ఛ సర్వః ప్రతివేదే. అయితే నువ్వు భోజనం చెయ్యన్నాడు, తిన్నాడు. తిన్న తర్వాత అడిగినటువంటివన్నీ చెప్పగలిగాడు. అందువల్ల అన్నమయం హి సౌమ్య మనః ఆపోమయ ప్రాణః తేజోమయ వాక్ ఇది. అందువలన ఓ శ్వేతకేతువు, మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము,
తేజ వాక్కు తేజోమయము తద్ధాస్య విజిజ్ఞో ఇది విజిజ్ఞావితి. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవయ్యా. బుద్ధి అన్నమయం, జలం ప్రాణం జలమయం, వాక్కు తేజోమయం అని బాగా తెలుసుకోవయ్యా అని చెప్పాడు. ఈ విధంగా వాక్యమందే కాక దేహమునందు కూడా భౌతికత్వం బాగా గుర్తించబడాలి. భౌతికత్వే అఖిలస్యైవం స్థితే భూతాదిరేకతః తన్నాస్తి తద్వద్భూతాని నైవ సద్యతిరేకతః. ఏమండి, అన్ని భౌతికములే అన్నారు కదా, అయితే పంచభూతాలు శాశ్వతములా, అవే యథార్థములా, వాటిని కారణాలు అంటున్నారు కదా, ఆ కారణాల వల్లనే జగత్తు జరుగుతున్నాడా? కాదండి. ఏవం అఖిలస్య, ఈ విధంగా అన్ని భౌతికత్వే, అన్నీ కూడా భూత సంబంధమైనవే అయినా స్థితే ఆగుచుండగా భూతాది ఏకతః తన్నాస్తి, భూతముల కన్నా భిన్నంగా ఏదీ లేదు. తద్వత్, అదే విధముగా సద్వ్యతిరేకతః, సత్తు కన్నా భిన్నంగా భూతాని, భూతములు నైవా లేవు. అంటే కారణములైనటువంటి భూతముల కన్నా వేరుగా జగత్తు లేదు, కారణములైనటువంటి భూతములకు కారణమైనటువంటి సత్తు కన్నా వేరుగా భూతములు లేవు. అంటే సత్తు ఒక్కటే ఉన్నది. సత్తు భూతాలకి కారణం, భూతాలు జగత్తుకు కారణం. అంటే మొత్తం అంతటికీ కారణం ఏది? సత్తే. సత్తు నుండి భూతాలు కలుగుతున్నాయి, భూతాల నుండి అలాగే జగత్తు కలుగుతున్నది. కాబట్టి అన్నింటికీ కారణం ఏదండి అని అంటే సత్తే. భూతాల కంటే భిన్నంగా ఏదీ లేదు. అదేవిధంగా సత్తుకు భిన్నంగా భూతాలు లేవంటే సత్తు మాత్రమే ఉంది. దాని కార్యాలు భూతాలు, ఆ భూతముల యొక్క కార్యములు జగత్తు. జగత కారణం యత్ సత్ అద్వైతం తద్విజజ్ఞివాన్ శ్వేతకేతుస్తావతాస్య జీవత్వన్న నివర్తతే. ఏవండి, పాంచభౌతికమైనటువంటిది జగత్తు, దీనంతటికీ సత్తు కారణము అని శ్వేతకేతువుకి తెలిసిపోయింది. అయితే వాడు మోక్షాన్ని పొందేశాడా అండి? కాదండి, అలా కుదరదండి. ఎందుకండి? జీవత్వం పోవాలంటే ఈ జ్ఞానం ఉంటే సరిపోదండి. యత్ జగతః కారణం, జగత్తునకు ఏదో కారణమో, తత్ సత్ అద్వైతం, ఆ అద్వైతమైన సత్తును శ్వేతకేతు, శ్వేతకేతువు అనేటువంటి ఆరుని కుమారుడు విజజ్ఞేవాన్ తెలుసుకొనెను. అంటే జగత్తుకి కారణమైనటువంటి అద్వైతమైనటువంటి సత్తుని శ్వేతకేతువు తెలుసుకున్నాడు. తావత, అంత మాత్రము చేత అస్య శ్వేతకేతో, ఈ శ్వేతకేతువునకు జీవత్వం, జీవుడనేటువంటి భ్రాంతి నివర్తతే, పోదు. ఏమండి, ప్రాబ్లం ఏమిటండి? ఏమండి, ఇక్కడ ప్రాబ్లం ఏమిటండి అని అడిగితే ఓ పెద్ద ప్రాబ్లం ఉన్నదండి. ఏమిటండి? నాకు బ్రహ్మజ్ఞానం ఉన్నదండి, అంతటికీ కారణం బ్రహ్మమే నాకు తెలుసునండి. కానీ నేను మాత్రం రోజు తెల్లారు లేచి నా డబ్బులు అలా వాడు తినేసాడు, వీడు నా ఇల్లు పట్టుకుపోయాడు, నా పెళ్ళాన్ని నన్ను కొట్టింది, నా పిల్లలు నన్ను తిట్టారు అని ఏడుస్తూ ఉంటాను. నేను బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం వల్ల జీవత్వ భ్రాంతి పోదండి. బ్రహ్మజ్ఞానం ఉన్నది మన దగ్గర. బ్రహ్మ అనేటువంటి జ్ఞానాన్ని మొత్తం పంచదశ చదివాం, అనుభూతి ప్రకాశం చదివాం, విద్యారణ్యుల వారి గ్రంథాలు పూర్తిగా చదివేశాం, ఉపనిషత్తులు 10 చదివేశాం, అలాగే బ్రహ్మసూత్రాలన్నీ చదివేశాం, అలాగే ఇతరమైనటువంటి వేదాంత గ్రంథాలన్నీ కూడా ఆపోచనం పట్టేశాం. తెలియనటువంటి వేదాంత గ్రంథం లేదు, అన్నీ మనకి తెలుసు. ఒక్కటే తెలియదు. ఏమిటి తెలియదురా అంటే నేను జీవుణ్ణి అనే భ్రాంతి పోవడం తెలియదు. నేనే నేను, నేను 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 మరి అన్యథా భావించకూడదు. కానీ నాకు ఎంత రాబడి వస్తుంది, నేనేం ఖర్చు పెట్టాలి, నేను ఎంత దాచాలి, నేను నా పిల్లలకి ఎంత ఇవ్వాలి, ఇది బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాళ్ళని చేస్తే మరి బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందండి? బ్రహ్మజ్ఞానం అనే దానికి అర్థం ఏమిటండి? ఒక విషయాన్ని ఆలోచించాలి. జగత్తుకు కారణమైనటువంటి అద్వైతమైనటువంటి సత్తుని శ్వేతకేతువు తెలుసుకున్నట్ట. తావత, అది తెలుసుకున్నంత మాత్రం చేతను జీవత్వం నివర్తతే. శ్వేతకేతువునకు జీవత్వ భ్రాంతి, నేను జీవుణ్ణి అనేటువంటి భ్రాంతి పోవడం లేదు. అంటే
జగత్తుకి కారణమైనటువంటి సత్తు మనకి తెలిసినప్పటికీ కూడా మనకి దేవత్వ భ్రాంతి పోవటం లేదు. మరి ఎలా పోతుందండి? దానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే, స్వస్య బ్రహ్మత్వ బోధేన జీవత్వం అపగచ్చతి. స్వస్య బ్రహ్మత్వ బోధేన జీవత్వం అపగచ్చతి ఇత్యభిప్రేత్య తం శిష్యం పునః ప్రోత్సాహయత్యసో. మళ్ళీ ఆరుని శిష్యుడైనటువంటి కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇవాళ దురదృష్టవశాత్తు మనకి ఈ విద్య బాగా విస్తరించడం లేదు. ఎక్కడో కొద్ది కొద్దిగా ఉంది. ఏదో కొంత భాగ్యవశం చేతన మన అద్వైత అధ్యయన భారతిలో ఉపనిషత్తుల్ని అలాగే వేదాంత గ్రంథాలని కొంతవరకు అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేసి కొంత వేదాంత వ్యాప్తి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఏమండి, పూర్వకాలంలో కూడా తండ్రులు కొడుకులకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాళ్ళు. మన పిల్లలకి ఏదో మంచి లెక్కల మాస్టర్ని చూసి లెక్కలు చెప్పించాలి, మంచి ఇంగ్లీష్ వచ్చినటువంటి వాడిని చూసి ఇంగ్లీష్ చెప్పించాలి, సైన్స్ వచ్చినటువంటి వాడిని చూసి సైన్స్ చెప్పించాలి, పొరపాటుని కూడా సంస్కృతం చెప్పించాలి అని అనం. వాడు కానీ సంస్కృతం చదువుకుంటే చండాలవత్ పునశ్చాందసహ, వాడిని మనం ముట్టుకోకూడనటువంటి వాళ్ళ చూస్తాం సంస్కృతం చదువుకున్నాడంటే. ఎందుకంటే వాడు ఎక్కడ చెడిపోతాడో పిల్లడు. ఒకవేళ సంస్కృతం చదువుకుంటే వాడు ఏమైనా అక్కర్లేని శ్లోకాలు గట్రా అప్పచెప్పిస్తాడేమో ప్రమాదం. అందు గురించి మనం ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ తప్పించి మరి మన పిల్లలకి ఏమీ చెప్పం, అసలు తెలుసుకోనివ్వం కూడా. వాళ్ళకి తెలిసినా ప్రమాదం అని. అది లేనటువంటి శ్వేతకేతు యొక్క తండ్రి ఆరుని కుమారుడికి బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాడు. స్వస్య బ్రహ్మత్వ బోధేన, తన యొక్క బ్రహ్మత్వ బోధేన, బ్రహ్మముననేటి జ్ఞానము చేతను, నేనే బ్రహ్మాన్ని అనే జ్ఞానం చేతను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము చేతను, జీవత్వం జీవుడు అనేటువంటి భ్రాంతి అపగచ్చతి తొలగిపోతుంది. మనం బృహదారణ్యకోపనిషత్తులో ఉపదేశ వాక్యంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి చెప్పుకుంటాం. ఈ ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనేటువంటి వాక్యం చెప్పబడుతుంది. ఈ తత్వమసి అనేటువంటి వాక్యం ఉపదేశ వాక్యం. ఈ ఉపదేశ వాక్యాన్ని తీసుకున్న మహావాక్య దర్పణం అనేటువంటి ఒక ప్రకరణ గ్రంథం రాయబడ్డారు. ఇంకా అనేక ప్రదేశాల్లో లోకంలో తత్వమసి అనేటువంటి వాక్యానికే ప్రాధాన్యం ఉన్నది. ఈ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని అవలంబనంగా చూసుకొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి దాన్ని వివేకానందుడు కూడా ఇతర దేశాల్లో వ్యాప్తి చేసినట్టుగా మనం వింటాం. అయితే ఈ తత్వమసి అనేటువంటిది మనం చెప్పుకుంటాం. ఇది ఛాందోగ్య ప్రకరణమే కాబట్టి ఈ 6వ అధ్యాయ సంగ్రహంలో మనం ఆ విషయాల్ని చెప్పుకుంటాం. అయితే ఏమిటి తెలియాలండి? నేనే బ్రహ్మని అని తెలియాలి. ఎలా తెలుస్తుందండి? ఇంట్లో కూర్చో నేనే బ్రహ్మని నేనే బ్రహ్మని నేనే బ్రహ్మని అంటే బ్రహ్మ అయిపోతావా? స్వస్య బ్రహ్మత్వ బోధేన జీవత్వం అపగచ్చతి. నేను బ్రహ్మమును అనేటువంటి జ్ఞానము చేతను జీవత్వం అపగచ్చతి, నేను జీవుణ్ణి అనేటువంటి భ్రాంతి పోతుంది. ఇత్యభిప్రేత్య అనేటువంటి అభిప్రాయంతో తమ శిష్యం, ఆ శిష్యుడైనటువంటి శ్వేతకేతువును పునః అసౌ ఆరుణి, పునః తిరిగి అసౌ ఆరుణి అనేటువంటి ఆ తండ్రి అయినటువంటి గురువు ప్రోత్సాహయతి, బ్రహ్మజ్ఞానం కోసం ప్రోత్సహిస్తున్నాడు. ఒరే నాయనా, లౌకిక జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం లేకపోతే సుఖం లేదురా, నువ్వే బ్రహ్మాన్నివి అని నువ్వు తెలుసుకోవాలి. నేనే బ్రహ్మాన్ని అని నేను తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం నాకే ఉండాలి. నేనే బ్రహ్మమును అనేటువంటి భావం నాకు ఉండాలి. అయితే తానే బ్రహ్మమును అని తెలియటం వలన నేను జీవుడును అనేటువంటి భ్రాంతి నశిస్తుంది అని అభిప్రాయపడి గురువైనటువంటి ఆరుని అంటే ఆయన తండ్రి కూడా కుమారుడైనటువంటి శిష్యుడైనటువంటి శ్వేతకేతువును తానే బ్రహ్మము అని తెలుసుకోవటానికి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవటానికి ప్రోత్సహిస్తున్నాడు. పూర్వం వేదాలన్నీ ఏకీకృతంగా ఉండేవి. ఉపనిషత్తుల యొక్క కాలానికి ఇవి ఋగ్వేదములు, ఇవి యజుర్వేదములు, ఇవి సామవేదములు అని భిన్నత్వం లేదు. అందువలన ఉపనిషత్తులు
మనం ఇవాళ ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు, ఇది యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు, ఇది సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు అని మనం ఇవాళ చెప్పినట్టుగా వాళ్ళు ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు కారు. అందుగురించే ఇక్కడ విద్యారణ్యుల వారు రాసిన శ్లోకాల్లో కానీ లేదు ఛాందోగ్య మంత్రాల్లో కానీ శ్వేతకేతువుని తండ్రి ఋగ్వేదాన్ని చెప్పు, యజుర్వేదాన్ని చెప్పు, సామవేదాన్ని చెప్పు అని అడిగాడు. అంటే 3 వేదాలు చదువుకోవాలి. అలాగే నారదుడు ఆ సనత్ కుమారుడితో మాట్లాడినటువంటి చోట కూడా 3 వేదాలు చదువుకున్నారు. అన్ని వేదాలు చదువుకోవడం అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క కాలానికి ఉన్నారు. అప్పటికి బుద్ధిశక్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని వేదాలు చదువుకునేవాళ్ళు. అన్ని వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు కలిసే ఉండేవి. నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకోవటాన్ని ప్రోత్సహించారు ఆరుని. స్వప్నావసానం జానీహి మమ వ్యాకర్వతో ముఖాత్ స్వస్య స్వరూపం సత్తత్వం ఇది సుప్తౌ స్ఫుటం ఖలు. ఏమండి, నేనే బ్రహ్మాన్ని అని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను, నేనే బ్రహ్మాన్నండి అని కూర్చున్నాను అంటే బ్రహ్మ అయిపోయినా? నేను రాత్రి పడుకున్నాను, నేనే బ్రహ్మాన్ని అని ఒక కలగన్నాను, నేను బ్రహ్మాన్ని అయిపోయినా? కాదు. మరి ఎప్పుడు బ్రహ్మం అని తెలుస్తుందండి? సుషుప్తిలో తెలుస్తుందండి. ఈ విషయం యజుర్వేదానికి సంబంధించినటువంటి శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి బృహదారణ్యకోపనిషత్తులో మనకి అజాతశత్రు బ్రాహ్మణంలో బాగా వివరంగా చెప్పబడ్డారు. అయితే ఏ ఉపనిషత్తు అయినా ఆ ఉపనిషత్తు విషయాన్ని మనం చెప్పుకుంటూ ఇతర ఉపనిషత్తులు దీన్ని ఎలాగ సమర్థిస్తున్నాయో చెప్పుకోవటం వరకే చేయాలి. కాబట్టి స్వప్నావసానం జానీహి మమ వ్యాకుర్వతో ముఖాత్ స్వస్య స్వరూపం సత్తత్వం ఇది సుప్తౌ స్ఫుటం కలు. మమ నా యొక్క వ్యాకుర్వత వ్యాకరించు బోధించు ముఖాత్ నేను చెప్తున్నాను, నేను విడదీసి చెప్తున్నాను రా నాయన. నేనేమి కలగాపులకంగా మాట్లాడటం లేదు. నేను చాలా వ్యాకుర్వత అంటే వ్యాకరించి బోధిస్తున్నాను నీకు. మమ ముఖాత్ నా యొక్క వాక్యముల వలన. ముఖము అంటే వాక్యం, ముఖము అంటే వాడి ముఖం నుంచి వీడికి ఏమిటి తెలుస్తుందండి అని అంటే ముఖము నుండి వచ్చేవి వాక్కులు కాబట్టి లక్షణార్థాన్ని చెప్పి ముఖాత్ అంటే వాక్కుల వలన అన్న అర్థాన్ని చెప్పాలి. అందుకే తప్పించి ముఖం నుండి వాడికి ఏం తెలుస్తుందండి అని అడగకూడదు. మమ వ్యాకుర్వతో ముఖాత్ అంటే వ్యాకరిస్తూ ఉన్నటువంటి నా యొక్క మాటల వలన వాక్యముల వలన. స్వప్నావసానం జానీహి స్వప్నము యొక్క అంతము తెలుసుకోవడము అంటే ఏమిటి? స్వప్నాంతం జాగరితాంతం అన్నటువంటివి మనకి బృహదారణ్యకంలో మంత్రాలు ఉన్నాయి. అంటే సుషుప్తి అనేటువంటి స్థితి ఎలా ఉంటుంది? స్వప్నాంతం, అది స్వప్నాంతము. ఆ స్వప్నాంతాన్ని జానీహి స్వప్నము యొక్క అంతం అంటే సుషుప్తిని తెలుసుకో. స్వస్య తన యొక్క స్వరూపం యథార్థ స్థితి సత్ తత్వం, సత్తు అనబడేటువంటి అద్వైత తత్వము ఇది అని సుప్తౌ సుషుప్తి యందు సుషుప్తి అవస్థలో స్ఫుటం ఖలు స్పష్టంగా తెలియబడుతున్నది. స్వస్య స్వరూపం, స్వస్య అంటే తన యొక్క స్వరూపం యథార్థమైనటువంటి స్థితి సత్తు తత్వం, సత్తు అనబడేటువంటి అద్వైత తత్వము ఇది అని సుప్తౌ స్ఫుటం ఖలు సుషుప్తిలో స్పష్టంగా తెలుస్తున్నది. స్వప్నావసానాన్ని ఎందుకు తెలుసుకోమన్నాడు? జాగ్రత్తలోని స్వప్నంలోని మనం మన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోలేం. ఎందుకంటే అహంకారంతో కప్పబడి ఉంటాం కాబట్టి శరీరాన్నే నేను అనుకుంటాం కానీ నేను ఆత్మని అని తెలుసుకోవడం అనేటువంటిది జాగ్రత్త అవస్థలో అంటే తెలివిగా ఉన్నప్పుడు, స్వప్నావస్థలో అంటే కలలు కంటూ ఉన్నప్పుడు తెలుసుకోలేం. మరి ఎప్పుడు తెలుసుకోగలమండి? స్వప్నావసానం జానీహి స్వప్నం యొక్క అవసానం అంటే సుషుప్తిలో తెలుసుకో. సుషుప్తిలో ఎలా తెలుసుకోమంటారండి? నేను నీకు చెప్తూ ఉన్నటువంటి మాటల వల్ల తెలుసుకో. ఏమిటి తెలుసుకోమంటారండి? నువ్వే సత్తు అని తెలుసుకో. అద్వైతమైనటువంటి సత్స్వరూపము నువ్వే అని తెలుసుకో. నా మాటల వల్ల స్వప్నము యొక్క అంతాన్ని తెలుసుకో. తన యొక్క స్వరూపము సత్వని అద్వైత స్థితి అని సుషుప్తి అందు స్పష్టంగా నీకు తెలుస్తుంది. యదా సుషుప్తిమాప్నోతి ఉమానేత
ఉమానేతం తదా జనాః స్వపితీత్యాహురేతస్య తాత్పర్యం ప్రవిచింత్యతాం. అయితే నిద్రలో ఏమిటి తెలుస్తుందండి, ఏమిటి ఉంటుందండి నిద్రలోని అంటే అజాతశత్రు బ్రాహ్మణంలో నిద్రావస్థలో ఉన్నటువంటి పురుషుడిని లేపడం, ఆ పురుషుడు లేవకపోతే వాడిని గట్టిగా కుదపటం, వాడు లేవడం, లేచినటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అజాతశత్రుడు అనేటువంటి ఆ రాజు గార్గి అనేటువంటి గర్గుడు అనేటువంటి వాడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేసినటువంటి విషయాన్ని ఆధారంగా పెట్టుకొని అంటున్నారు, ఉమాన్ పురుషుడు యదా ఎప్పుడు సుషిప్తి నిద్రను ఆప్నోతి పొందుచున్నాడో, అంటే పురుషుడు ఎప్పుడైతే నిద్రపోతున్నాడో తదా అప్పుడు జనాహ జనులు స్వపితి ఇది ఆహుహు పడుకున్నాడు రా అంటారు. ఎవరైనా నిద్రలో ఉన్నప్పుడు వాడిని ఏమిటంటారు? స్వపితి పడుకున్నాడు అంటారు. ఏతస్య ఇతని యొక్క తాత్పర్యం యథార్థ స్థితిని ప్రవిచింత్యతాం విచారణ చెయ్యాలి. అంటే వాడు నిజంగా నిద్రపోతున్నాడా? నిద్రపోతున్నాడండి, వాడు పడుకున్నాడండి. ఆ పడుకున్నప్పుడు ఏం జరుగుతున్నదండి? వాడి ప్రాణము వాడి ఇంద్రియాలు పనిచేయటం లేదు. మరేం పని చేస్తున్నదండి అంటే ఆత్మ మాత్రమే పనిచేస్తున్నది. వాడు ఆత్మతో కూడి ఉన్నాడు కాబట్టి సజీవంగా ఉన్నాడు. వాడి ఇంద్రియాలు ఏమీ పనిచేయడం లేదు. వాడు మాట్లాడినా వాడికి ఏమిటి మాట్లాడాడో తెలియదు. ఏమిట్రా నిద్దట్లో మాట్లాడుతున్నావు అంటే అదే నేనెక్కడ మాట్లాడానంటాడు. నిద్దట్లో నడిచొడిపోతూ ఉంటారు కొంతమంది, నేనెక్కడికి వెళ్ళానంటారు. అలాగే నిద్దట్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు, నేనెక్కడ ఇటు అటు తిరిగానంటాడు. అంటే నిద్ర గాఢంగా పట్టినటువంటి సమయంలో ఏ ఇంద్రియాలు పనిచేయవు, ఏ ఇంద్రియాలు పనిచేయవు, మనోవాకాయాల్లో ఏమీ పనిచేయవు. అయినప్పటికీ కూడా ఆత్మ పనిచేస్తుంది. అందుకోసం వాళ్ళు ఏమంటున్నారు, ఒరే నాయనా, పురుషుడైనటువంటి వాడు నిద్రలో ఉన్నప్పుడు అప్పు వాడిని నిద్రపోతున్నాడు అంటున్నారు. కానీ యాతస్య ఈ పురుషుని యొక్క తాత్పర్యం యథార్థ స్థితి ప్రవిచింత్యతాం ఆలోచించాలి. నిద్రపోతున్నటువంటి వ్యక్తిని స్వపితి అంటున్నాం, అంటే నిద్రిస్తున్నాడు అని చెప్తున్నాం. కానీ దానిలో యథార్థమైనటువంటి అర్ధస్థితి ఏమిటో తెలియాలి. ఏమంటే వాడు నిజంగా నిద్రపోవటం చేస్తున్నాడా, లేకపోతే ఆత్మానుభూతిని పొందుతూ ఇంద్రియములకు దూరముగా తానే పరబ్రహ్మము అనేటువంటి స్థితిలో ఉన్నాడా అన్నటువంటిది మనకు తెలియాలి. అంటే ఈ విషయాన్ని మాండూక్యోపనిషత్తులో కూడా ప్రాజ్ఞుడు అనేటువంటి రూపంలో మనకు ఉపదేశం చేస్తారు. సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి జీవుడు ఏ విధంగా ఉంటాడు అన్నటువంటిది తెలుసుకోవాలి. తెగంతం పదమజ్ఞానాం స్వబంతంతు వివేకినాం స్యాన్నిద్రాణస్య నామ ఏతత్ వస్తుతత్వావభాసకం. ఏమండి, స్వపితికి దీనికి సంబంధం ఏమిటండి? ఓ పదాన్ని పట్టుకో మీరు అంతగా పీక్కుంటున్నారు. దీంట్లో అంతగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటున్నాదండి అని అడిగితే చెప్తున్నారు. ఏమిటని చెప్తున్నారు అంటే తెగంతం పదం అజ్ఞానం స్వపితి అంటే నిద్రపోతున్నాడు అని అర్థం రాశాడు అనుకోండి. వాడు ఏమిటి? అజ్ఞానం కలిగినటువంటి వాడు, వాడి జ్ఞానం లేదు. ఎందుకంటే సంస్కృతంలో సుబంతములు అంటే పదములు, నామ పదాలని సుబంతములు అంటారు. రామ దీన్ని సుబంతము అంటారు. అంటే రామ ప్లస్ సు రామ, సుప్ అనేటువంటిది రామ అనేటువంటి ధాతువు పక్కనే, నామం పక్కనే, ప్రాతిపదిక పక్కన వస్తే రామ అనేటువంటి ప్రాతిపదిక పక్కనే సుప్ అనేటువంటి ప్రాతిపదిక చేరిస్తే రామ అవుతుంది. దాన్ని సుబంతము అంటారు. సుప్పు అంతమందు కలది. అదే భూ అనేటువంటి ధాతువు పక్కని తీ అనేటువంటి చేరిస్తే దాన్ని తింగంతములు అంటారు. తీ తహ అంతి అనేటువంటి వాటి తింగంతములు అంటారు. ఇలాగ బోల్డ్ అని ఉంటాయనుకోండి తింగంతములు. అంటే వర్తమాన కాలంలోని, భూతకాలంలోని, భవిష్యత్ కాలంలోని మొత్తం అన్ని కలిపి 10 రకాలైన లకారాలు ఉంటాయి. ఆ లకారాలకి 3 వేసి
ఏకవచనము, ద్వివచనము, బహువచనము అనేటువంటి 3 ఉంటాయి. అలాగే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, అలాగే ప్రథమ పురుష అనేటువంటి 3 ఉంటాయి. ఇలా మొత్తం వ్యాకరణ సంబంధంగా తెంగంతాలు అనేటువంటివి, తెంగంతములు అంటే క్రియాపదములు, సుబంతములు అంటే నామపదములు, పేర్లుగా కలిగినటువంటి పదాలని సుబంతములు అంటారు. తెంగంతములు అంటే క్రియాపదాలని తెంగంతములు అంటారు. అయితే స్వపితి అనేటువంటిది తెంగంతము అనుకునేటువంటి వాళ్ళు అజ్ఞానులు. స్వపితి అను పదము అజ్ఞానం, జ్ఞానము లేనటువంటి వారికి తెంగంతం క్రియాపదము. అంటే ధాతువు పక్కని ప్రత్యయం చేరింది. ధాతువు పక్కన ప్రత్యయం చేరితే ఏర్పడ్డటువంటి పదం ఏదవుతున్నది? తెంగంతం అవుతున్నది. అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి స్వపితి అనేటువంటిది తెంగంతము, అంటే ఒక క్రియాపదము మాత్రమే. వివేకిన జ్ఞానులైనటువంటి వాళ్లకు సుబంతంతు, అది సుబంతమైనటువంటి పదం. అంటే నామము ప్రాతిపదిక పక్కని ప్రత్యయముతో కూడుకున్నటువంటిది. ప్రాతిపదిక పక్కన ప్రత్యయం చేరినట్టుగైతే దాన్ని సుబంతము అంటారు. ప్రాతిపదిక అంటే నామములను చెప్పేటువంటి, విశేషణాలని చెప్పేటువంటి పదాలకి సంబంధించినటువంటి వాటి మూలాలన్నింటినీ నామములు అంటారు. క్రియలకు సంబంధించినటువంటి వాటి మూలాలని చెప్పేటువంటి వాటన్నిటినీ కూడా ధాతువులు అంటారు. ధాతువులు వేరు, నామములు వేరు. అందుగురించే మనం వ్యాకరణం నేర్చుకునేటప్పుడు 2 భాగాలు ఉంటాయి. ఒకటి శబ్దాధికారము, రెండోది దశగణి. శబ్దాధికారము అంటే రామః, రామౌ, రామాః, హే రామ, హే రామౌ, హే రామాః. అలాగే జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. అలాగే గౌరీ అనేటువంటి శబ్దం, రమ అనేటువంటి శబ్దం అంటే పుల్లింగాంతములు, స్త్రీలింగాంతములు, నపుంసకలింగాంతములు. అలాగే అకార, ఇకార, ఉకార, మకారాంతములు, అలాగే హలంతములు అయినటువంటి ధాతువులన్నిటినీ కూడా చదువుకుంటాం. అలా చదువుకున్నటువంటి దాన్ని సుబంతములు అంటారు. దాన్ని శబ్దాధికారము అంటారు. రెండో దాన్ని దశగణి అంటారు. దశగణి అంటే 10 లకారములకు సంబంధించి ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషల్లో ఏకవచన, ద్వివచన, బహువచనాల్లో చెప్పబడ్డటువంటి దాన్నంతటి దశగణి అంటారు. అందుగురించి ఇక్కడ స్వపితి అనేటువంటిది క్రియాపదము అనుకునేటువంటి వాళ్ళు, తెంగంతము అనుకునేటువంటి వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళకి ఏమీ తెలియదు. వివేకిన జ్ఞానులైనటువంటి వాళ్ళకి సుబంతంతు, అది సుబంతము అంటే నామ ప్రత్యయుక్తము. ఏతత్, ఈ స్వపితి అనేది నిద్రాణస్య, నిద్రిస్తూ ఉన్నటువంటి వారి నామ, పేరు. వస్తుతత్వావభాసకం. అయితే ఏమండి, అది పేరేనా? కాదండి, వస్తువు యొక్క తత్వాన్ని చెప్పేటువంటిది. ఇది వస్తువు యొక్క తత్వాన్ని చెప్తుంది. ఏది? స్వపితి అనేటువంటిది. స్వపితి అనేటువంటిది బ్రహ్మజ్ఞానం విచారణ చెయ్యలేనటువంటి వాళ్ళకి ధాతువుపై ప్రత్యయము చేరినటువంటి క్రియాపదము. బ్రహ్మజ్ఞానము విచారించేటువంటి వాళ్ళకి నామముపై, ప్రాతిపదికపై ప్రత్యయముతో కూడినటువంటిది. ఇది నిద్రించేటువంటి వాడి పేరు మాత్రమే కాదు, నిద్రించేటువంటి వాని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి పదము. అంటే పడుకునేటువంటి వాడి తత్వం మనకి తెలియాలి. పడుకునేటువంటి వాడు పడుకున్నాడు అని చెప్పడం గొప్ప విషయం కాదు. పడుకున్నటువంటి వాడి యొక్క తత్వం మనకి తెలియాలి. స్వప్న జాగరయో జీవ సత్వత్వాద్భినవద్భవేత్ సుషుప్తో సమ్యగేకత్వం యతిస్తద్వం యాతి తద్వస్తునా సహ. స్వప్న జాగరయో జీవ సత్తత్వాత్ భిన్నవద్భవేత్ సుషుప్తో సమ్యగేకత్వం యాతి సద్వస్తునా సహ. జీవ, జీవుడు, స్వప్న జాగరయో, స్వప్న జాగ్రత్తల యందు సత్తత్వాత్, సత్తు కన్నా భిన్నవద్భవేత్, వేరుగా భావించబడతాడు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మనం ఏమిటనుకుంటున్నాం? నేను రామసుబ్బారావుని, నేను ఏదో పాఠం చెప్తున్నాను, ఏదో కొంతమంది వింటున్నారు అనుకుంటున్నాను. నేను సద్వస్తువుని, మీరు సద్వస్తువులే, అందరూ ఒక్కటే అన్నటువంటి అనుభూతి నాకు కలగడం లేదు. అలా కలగకపోవడానికి కారణం ఏమిటంటే జీవుడు
స్వప్నమునందు జాగ్రత్త అవస్థ యందు కూడా సత్తత్వము కన్నా భిన్నముగా ఉన్నాడు అని భావించబడతాడు. స్వప్న జాగరయోహో, స్వప్నావస్థ యందు జాగ్రత్త అవస్థ యందు కూడా జీవుడు సత్తత్వాత్, సత్ అనేటువంటి తత్వము కన్నా భిన్నవద్భవేత్, వేరుగా ఉన్నట్టుగా మనకి తెలియబడుతున్నాడు. సుషుప్తౌ సమ్యక్ ఏకత్వం అంటే సుషుప్తిలో నిద్రావస్థలో మాత్రం ఏకత్వం ఒక్కటే ఉన్నది, రెండు లేవు. సుషుప్తిలో ఆ ఆత్మయే ఉన్నది తప్పిస్తే జీవుడు ప్రాణము అనేటువంటి ఇతరమైనటువంటి పేర్లతో పిలువబడేటువంటివి కానీ ఇంద్రియముల యొక్క భ్రాంతి కానీ లేదు. కాబట్టి సుషుప్తో సమ్యక్ ఏకత్వం. ఎలాగండి? సద్వస్తునా సహ యాతి. సద్వస్తునా అంటే సత్తనబడేటువంటి వస్తువుతో కూడా సహా కూడినటువంటిదై యాతి పొందుతున్నది. ఏకత్వం ఎలా పొందుతున్నది? సద్వస్తువుతో ఏకత్వాన్ని పొందుతున్నది. అంటే సుషుప్తి అవస్థలో సత్తు మాత్రమే ఉన్నది. సుషుప్తి అవస్థలో ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క భ్రాంతి, జగత్తు, జగత్తు యొక్క భ్రాంతి ఏమీ లేదు. అదే జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని ఆ భ్రాంతి ఉన్నది. స్వప్న జాగ్రత్త అవస్థల్లో భ్రాంతి ఉన్నది, సుషుప్తి అవస్థలో భ్రాంతి లేదు. సద్వస్తువు మాత్రమే ఏకమై ఏకత్వం యాతి అంటే అద్వైతాన్ని పొంది ఉన్నది. అంటే అంతకన్నా వేరుగా ఇంకొకటి లేదు. సమ్యక్ బాగుగా యాతి పొందుచున్నాడు సద్వస్తునా సహా, సద్వస్తువుతో కూడా అభిన్నత్వం పొందుతున్నాడు. అంటే జీవుడు స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో సత్తు కన్నా వేరుగా ఉన్నాడు అని భావించబడుతున్నాడు. అదే జీవుడు సుషుప్తి అవస్థలో సద్వస్తువుతో అభిన్నంగా అద్వైతంగా మిక్కిలి ఐక్యంతో బ్రహ్మము జీవుడు ఒక్కడే అనేటువంటి ఐక్యతతో జీవ బ్రహ్మ ఐక్యాన్ని దర్శనమిస్తున్నది. అది ఏ ఉపనిషత్తుల్లోనైనా జీవ బ్రహ్మ ఐక్య దర్శనమే ప్రధానం. యోగవాసిష్ఠుల్లో కూడా వశిష్ఠుల వారు రామచంద్రుడితో అంటారు, మాకు జీవన్ముక్తి కానీ విదేహముక్తి కానీ మాకేం భ్రాంతి లేదయ్యా. అంటే శరీరంతో ఉంటూ ఉండగా మోక్షం కలగడం కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్షం కలగడం కానీ ఈ రెండు రకాలైనటువంటి భ్రాంతులు మాకు లేవు. మరి మీకేం కావాలయ్యా? జీవ బ్రహ్మైక్యము అంటే జీవుడు బ్రహ్మము ఒక్కటే. జీవుడు బ్రహ్మము రెండు వేరు కాదు. ఏది జీవుడు అని అనుకుంటున్నామో అదే బ్రహ్మము అని గుర్తించడమే మేము కోరుకుంటున్నాం అని అంటారు. జీవత్వం ఆత్మన ప్రాణధారణాన్న స్వభావత సద్రూపత్వం స్వతః తత్తు స్ఫుటన్ స్వపితి నామత. ఇక్కడ మనకి స్వపితి అనేటువంటి దాని వివరణ ఈ శ్లోకంలోని మరో శ్లోకంలోని చేస్తారు. ఆ తరువాత మళ్ళీ విషయం మారిపోతుంది. కాబట్టి మనం ఈ రెండు శ్లోకాలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ వారం మిగతా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విషయం మారి మరో విషయంలోకి వెళ్ళి మధ్యన ఆపలేం. కాబట్టి జీవత్వం ఆత్మన ప్రాణధారణాన్న స్వభావత, ఆత్మన ఆత్మకు ప్రాణధారణాత్ ప్రాణధారణము వలన జీవత్వం దేవుడు అనేటువంటి భ్రాంతి. జీవత్వం ఎందుకు వచ్చిందండి అని అంటే ప్రాణాలని ధరించటం చేతను ఆత్మకు జీవుడు అనే పేరు వచ్చింది. న స్వభావత, స్వభావము చేతను ఆత్మ జీవుడు కాదు. ఆత్మ జీవుడు కాదు. స్వభావత నా అంటే యథార్థముగా ఆత్మ ప్రాణ జీవుడు కాదు, ఆత్మ జీవుడు కాదు. మరి ఎలా వచ్చిందండి? ప్రాణాల్ని ధరించడం చేతనో ఆత్మను జీవుడు అంటున్నారు. సద్రూపత్వం స్వతః తత్తు స్ఫుటన్ స్వపితి నామత. సద్రూపత్వం, సద్రూపము అనేటువంటిది స్వతః స్వతసిద్ధమైనటువంటిది, యథార్థమైనటువంటిది. తత్తు ఆ సద్రూపత్వం అనేది స్వపితి నామత, స్వపితి అనే పేరు వలన స్ఫుటం స్పష్టముగా తెలియబడుతున్నది. స్వపితి అనేటువంటి పేరు వల్లనే జీవుడు సద్రూపుడు అని తెలియబడుతున్నది అన్నాడు. ఏమండి, నిద్రపోతూ ఉన్నటువంటి వాడిని ఏమిటండి వాడు చేస్తున్నాడు అంటే నిద్రపోతున్నాడు, స్వపితి అన్నాం. దాంట్లో సద్రూపం ఎక్కడ ఉంటుందండి? ఆ సద్రూపం తెలియడం ఏమిటండి అని అంటే యథార్థంగా ఒక విషయం చెప్తున్నానండి.
జీవుడు అనేవాడు ఒకడు లేడండి. ఆత్మ ప్రాణాన్ని ధరించడం చేతను ఆత్మని జీవుడు అంటున్నారు. ప్రాణాన్ని ధరించడం మాత్రం చేతను ఆత్మని జీవుడు అంటున్నారు. ప్రాణం ఏమిటండి? జలము యొక్క సూక్ష్మాంశ. ప్రాణం ఏమిటి? ప్రాణము అనేటువంటిది జలము యొక్క సూక్ష్మాంశ. అందుగురించే లోకంలో ప్రాణం నిలబడాలి అంటే నీళ్లు తాగాలి అని చెప్తాం. నీళ్లు ప్రధానము అని చెప్తాం. ఆపో వాయుదకం సర్వం ప్రాణ విశ్వాభూతాన్యాపహ ప్రాణావా ఆపహ. ప్రాణములు ఆపస్సు, ప్రాణములే ఆపస్సు. నీరుని ప్రాణము అంటారు. ప్రాణములను ధరించుట చేతను అంటే ఆత్మ అనేటువంటిది జలముల యొక్క సూక్ష్మాంశ అయినటువంటి ప్రాణాన్ని ధరించడం చేతను దానికి జీవుడు అనేటువంటి ఒక పేరు పెట్టాం. పంచభూతాల్లో ఒకటైనటువంటి జలముల యొక్క సూక్ష్మాంశ అయినటువంటి ప్రాణమును ధరించుట వలన ఆత్మకు జీవత్వం, జీవుడు అనేటువంటి పేరు వచ్చింది. నా స్వభావత, స్వభావముగా ఆత్మ జీవుడు కాదు. ఎందుకంటే పంచభూతములు ఆత్మ నుండి ఏర్పడ్డాయి, కానీ పంచభూతముల నుండి ఆత్మ ఏర్పడలేదు. కాబట్టి స్వభావంగా యథార్థముగా అయితే ఆత్మకు జీవత్వము లేదు. సద్రూపత్వం స్వతః తత్తు స్ఫుటం స్వపితి నామత. సద్రూపత్వం, ఆత్మ సద్రూపము. ఆత్మ సద్రూపము మాత్రమే, సత్తు కన్నా భిన్నమైనటువంటిది కాదు. తత్తు ఆ విషయము స్ఫుటం స్వపితి నామత, అది స్పష్టంగా తెలియబడుతున్నదండి. ఎలా తెలియబడుతున్నదండి? స్వపితి అనేటువంటి పేరు వల్ల తెలియబడుతున్నది. అది ఎలా తెలియబడుతున్నదంటే స్వపితి అనేటువంటి పేరు వల్ల. ఏమిటండి నిద్రపోవడానికి ఇంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు? నిద్రలోనే ఆత్మని గుర్తించగలం. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ ఆత్మని గుర్తించలేం కాబట్టి, నిద్రావస్థలోనే ఆత్మని గుర్తించగలం కాబట్టి, ఆ విషయాన్ని అజాతశత్రు బ్రాహ్మణంలో వివరంగా బృహదారణ్యకంలో చెప్పారు. కాబట్టి స్వపితి అనేటువంటి నామంతోనే ఆ సద్రూపమే స్పష్టంగా తెలియబడుతున్నది. సత్తు ఆత్మ అనేటువంటి విషయం ఎలా తెలియబడుతున్నది అంటే స్వపితి అనేటువంటి పేరుతో. ఏమంటే అసలు స్వపితి అంటే ఏమిటండి? ఇంతగా మీరు చెప్తున్నారు కదా, స్వపితి 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 అంటే ఏమిటండి? స్వం అపీతి నామ్నోస్య నిరుక్తిరవగమ్యతాం స్వరూపం వాస్తవం సుప్తో ప్రాప్యమిత్యుదితం భవేత్. ఏమండి? ఈ స్వం అపీతి నామ్నః అస్య నిరుక్తిరవగమ్యతాం. ప్రతి శబ్దానికి మనకి వ్యుత్పత్తి అర్థాలు తెలియాలి. కొద్దిగా సంస్కృత పరిజ్ఞానం ఉంటే మనకి వ్యుత్పత్తి అర్థాలు తెలుస్తాయి. స్వం అపీతి, స్వం స్వపితి అనే పదానికి నిరుక్తి వ్యుత్పత్తిని చెప్తున్నారు. స్వం అపీతి, తనను తాను పొందుచున్నాడు. స్వం అపీతి స్వపితి. స్వం అపీతి స్వపితి. స్వం అంటే తనను తాను, అపితి పొందుచున్నాడు, తనని తాను పొందుచున్నాడు. స్వం అపి ఇతి అంటే స్వం తనను తాను, అపి ఇతి పొందుచున్నాడు అని. అస్య నామ్నః ఈ పేరుకు నిరుక్తిరవగమ్యత అంటే వ్యుత్పత్తి అర్థాన్ని తెలుసుకోండి. ఈ స్వపితి అంటే ఏమిటండి అంటే తనని తాను పొందుచున్నాడు. నిద్రలో ఏమిటి జరుగుతున్నదండి అని అంటే తన యథార్థమైనటువంటి తత్వాన్ని తాను పొందుతున్నాడు. తన యథార్థమైనటువంటి తత్వాన్ని తాను పొందుతున్నాడు. నిద్రపోవడం లేదు. నిద్రపోవటం అంటే ఏదో గురక పెట్టడం, లేకపోతే ఇంద్రియాలన్నీ పని చేయకుండా ఉండడం, ఇది కాదండి. తనని తాను పొందడాన్ని స్వపితి అంటారు, నిద్ర అంటారు అని చెప్పాడు. ఈ స్వపితి అస్య, ఈ స్వపితి అనే నామ్నః పేరునకు నిరుక్తి వ్యుత్పత్తి అవగమ్యత తెలుసుకోండి. తనని తాను పొందుతున్నాడు అనేటువంటిది దీని అర్థం.
స్వరూపం వాస్తవం సుప్తో అంటే వాస్తవం యథార్థమైనటువంటి స్వరూపం తన యొక్క రూపమును సుప్తవు ప్రాప్య నిద్రలో పొంది ఉదితం స్వపితి అనే స్థితిని ప్రకాశింపచేయుట భవేత్ అగును. వాడు నిద్రలో ఏమిటి చేస్తున్నాడండి? ఇంద్రియ వ్యవహారాలకి దూరంగా ఉండి తన యొక్క ఆత్మస్థితిలో ప్రకాశిస్తున్నాడు అని తెలుస్తున్నది. స్వరూపం వాస్తవం సుప్తౌ ప్రాప్య సుప్తౌ నిద్రయందు వాస్తవం యథార్థమైనటువంటి స్వరూపం తన యొక్క రూపాన్ని ప్రాప్య పొంది ఇది అని ఉదితం భవేత్ తెలియబడుచున్నది అని మనకి లోకంలో స్వపితి అనేటువంటి పదం యొక్క అర్థం తెలియబడుతుంది. అంటే స్వపితి అంటే నిద్రపోవడం కాదండి. స్వపితి అంటే తన యొక్క యథార్థ స్థితిని తాను పొందుట. ఈ అర్థం కుదురుతుందా అండి? ఈ స్వపితి అనేటువంటి పేరు గుణాన్ని బట్టి వచ్చింది అని భగవత్పాదుల వారు బృహదారణ్యకం అజాతశత్రు బ్రాహ్మణంలో ఈ స్వపితి అనేటువంటి పదానికి వ్యాఖ్యానం రాస్తూ చెప్తారు. గౌణం ఏవాస్య నామ భవతి స్వం ఏవ ఆత్మానం అపీతి అభిగచ్చతి ఇది స్వపితి ఇత్యుచ్యతే. స్వపితి అనేటువంటి పదానికి అక్కడ ఆయన వ్యుత్పత్తి రాశారు. స్వం ఏవ ఆత్మానం తన యొక్క ఆత్మనే తాను అపి ఇతి అపి అంటే ఏమిటి? గచ్చతి ఇతి పొందుచున్నాడు. అపి అనేటువంటి ధాతువుకి గతి అని అర్థం అన్నారు. ఏ ఏ గత్యర్థకాహ తే జ్ఞానార్థకాహ అని లోకంలో ఒక వ్యవహారం ఉన్నది. ఏ ఏ ధాతువులైతే గత్యర్థకములో ఆయా ధాతువులన్నీ జ్ఞానార్థకములు కాబట్టి స్వం ఏవ తన యొక్క ఆత్మానం అపీతి అంటే ఆత్మను పొందుచున్నాడు. అపి గచ్చతి అనేటువంటి ధాతువు. అపి అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే గచ్చతి పొందుచున్నాడు. దానివల్ల స్వపితి ఇత్యుచ్యతే. స్వపితి అంటే తనని తాను పొందుచున్నాడు అంటే తన యొక్క ఆత్మని తాను పొందుచున్నాడు. ఇది గౌణమైనటువంటి అర్థం, అంటే గుణము వలన చెప్పబడినటువంటి అర్థం. ఈ అర్థాన్ని ఎలా చెప్పారండి మీరు? ఇలా ధాతువుకి అర్థం చెప్పొచ్చునా అంటే గుణాన్ని బట్టి ఇక్కడ అర్థాన్ని చెప్పాం కాబట్టి ఇలా చెప్పాం. తనదైన ఆత్మస్వరూపానికి అభిముఖంగా విలీనం అవటం అనేటువంటిదే స్వపితి అనేటువంటి పదానికి అర్థం. స్వపితి అంటే తన యొక్క ఆత్మస్వరూపంలో తాను లీనమైపోవటమే. స్వపితి అనేటువంటి పేరు యొక్క ప్రసిద్ధి వలన ఆత్మ సంసార ధర్మముల కన్నా విలక్షణమైనటువంటిది. స్వపితి అనేటువంటి పేరుకున్నటువంటి గొప్పతనం వలన ఆత్మ సంసార ధర్మాలన్నింటికన్నా వేరైనటువంటిది, విలక్షణమైనటువంటిది. సత్యం స్వపితి ఇది నామ ప్రసిద్ధ్యా ఆత్మనః సంసార ధర్మ విలక్షణం రూపం అవగమ్యతే. ఏమండి? సత్యం స్వపితి, స్వపితి అనేటువంటి పేరు లోకంలో అతి ప్రసిద్ధం. ఈ విషయం ఆత్మనః సంసార ధర్మ విలక్షణం రూపం అవగమ్యతే. ఈ పేరు వలన మాత్రమే, స్వపితి అనేటువంటి పేరు వలన మాత్రమే ఆత్మ సంసార ధర్మముల కన్నా వేరైనటువంటిది అని తెలియబడుతున్నది. అంటే తనని తాను ఆత్మనే పొందడము అనేటువంటి దాన్ని చెప్తున్నాం కాబట్టి అక్కడ సంసార ధర్మాలు ఏమీ లేవు కాబట్టి నిద్రపోతున్నాడు అని అర్థం చెప్పడం కాదండి. సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి జీవుడు తనని తాను పొందుచున్నాడు. సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి జీవుడు తనని తాను పొందుతున్నాడు అని అజాతశత్రు బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు. దీనివల్ల మనం ఏమిటి తెలుసుకోవాలి? స్వపితి అనేటువంటిది నిద్రావస్థ కాదు. స్వపితి అనేటువంటిది తన ఆత్మని తాను పొందుట. తన ఆత్మని తాను పొందుట అనేటువంటి స్థితిని పొందినటువంటి వాడు ముక్తుడు. అయితే ఇక్కడ సందేహం వస్తుంది, నిద్రే మోక్షమా అండి? కాదు. ఈ అవస్థ కన్నా ఇంకో అవస్థ ఉన్నది. ఆ అవస్థని గురించి ప్రత్యేకంగా మరో 10-12 శ్లోకాల్లో వివరిస్తారు. ఆ తరువాత ఏదైతే లోకంలో అతి ప్రసిద్ధమైనటువంటి తత్వమసి అనేటువంటి వాక్యం మనం దానికి లక్షణావృత్తితో అర్థం చెప్తున్నామో దాన్ని
సాధారణంగా ఛాందోగ్యోపనిషత్తు లక్షణావృత్తి అన్నటువంటి దాన్ని వాడకుండానే ఆ తత్వమసి అనేటువంటి వాక్యాన్ని వివరిస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఎక్కడా కూడా దాన్ని లక్షణార్థంతో వివరించడం అన్నటువంటిది ఉండదు. దానికి ఉదాహరణలు చెప్తూ ఇలాగా 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 అని తత్వమసి అనే వాక్యాన్ని చెప్తుంది. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.